ఇటే పొద్దుటేలా ఈ పని ఎత్తుకున్నావందే? ఈ వాసనకినా వాంతులు అవుతాయేమోనని. అదేంటి? ఏముంది, మన పెళ్లి జరిగి 10 ఏళ్ళైంది, ఇంతవరకు ఒక్క నలుసైనా కలగలేదు. 4 రోజులు ఆగవే, నలుసేం కర్మ, బొమ్ముడు ఇలాంటి కావల పిల్లలు పుడతారు. పుడతారు. నేను కాపురానికి వచ్చాక ఎదురింటోళ్ళ గేద 3 సార్లు ఈనింది. నాకు ఒక్కసారి సరదాకైనా వాంతులయ్యే కాదు, ముచ్చటగా డోకుందామని అడ్డమైన గడ్డి తింటా ఉన్నా గేదవది ఆరాయించుకుపోతాంది. బెంగెట్టుకోకే, గవర్నమెంట్ వాడి మాట ప్రకారం ఇప్పుడెప్పుడే పిల్లలు వద్దనుకున్నాను. కావాలని చెప్పు, ఇక అంతే. రోజుగా ఆ పెట్టుకున్నట్టు 5 రూపాయల శాతం తీసాయండి రా. ఇంట్లో సరుకులు కావాలంటే నేనే తీశాను. అట్లా 50 వచ్చినాడా? ఏంటో నువ్వు తెచ్చే సరుకులు అన్ని పట్టాలే సరికందా? నేను కష్టపడి సంపాదించినంత నేను తగలేస్తావట్రా. ఏందట్ట నోరు బారేసుకుంటావు? నువ్వు తింటలా ముప్పొద్దులో పని చేయడం లేదంటే ఎట్ట చేస్తాను? నాకు నచ్చిన పని దొరకొద్దేంది? అసలు నీకే పని నచ్చుద్దురా? అసలు మొక్కలు ఏమి అన్నది కళకచేరు ఉద్యోగాలు వచ్చేస్తాయి ఏంటి? 4 మూల తిరిగి పని ఎత్తుకోవడం లేదు, అస్తమానం తలాంటి ఉండట్టుకుని. అంటే నేను నీ కొడుకుని కుంగు కట్టుకుని తిప్పుతుండాననేగా, అంత కర్మ నాకేం పట్టనేదియో. ఏందా దాని మీద అట్ట నోరు బారేసుకుంటావు? అదేం చేసిందని? ఇంకా అది కాబట్టి నువ్వు ఎన్ని మాటలన్నా ఇంటి జాగ్రత్త చేస్తుంది, ఇంత ఉండి పడేస్తుంది. నువ్వు సంతోషించి అమ్మలు పడి ఏంట్రా మమ్మల్ని నువ్వేదో పెట్టి పోస్తున్నట్టు మాట్లాడుతున్నావు? మేము సంపాదించుకుంటున్నాం, తింటున్నాం. అయ్యి నీకో మాట అన్నావంటే మీ ఏరి వెళ్ళిపోతాం. నీ బతికే వద్ద ఆలోచించుకో. ఏందో చుట్టగానే ఎక్కువైంది, ఏంది గొంతులు వేస్తా ఉంది? ఇంకా లేస్తాదిరా. యాడ్ నుంచి ఈ సినిమా వాచ్మెన్ సింహాద్రిగడు కాదు, సినిమా హీరోయిన్ ఫాదర్ సింహాద్రిగోరు. ఈడునవా మావయ్య, మన అమ్మాయి విషయం విన్నాక ఎంత సంబరపడిపోయానో చెప్పలే నేను. ఏంటే ఏమైంది? అదేనయ్యా, మీ చెల్లెలు సినిమా హీరోయిన్ అవబోతుందని తెలిసి దాని గురించి మనం మాట్లాడుకోలే. నువ్వు సింహాచలం వెళ్ళి జుట్టిట్టానని మొక్కుకున్నావు కూడా. ఇంకేటో అనుకున్నాను నేను. అయ్యా, పట్నంలో మనకి ఇల్లంత మేడ ఇస్తారంటగా. ఎవరి కోసం ఇస్తారా? మనం అంటే ఎవరు? హీరోయిన్ ఫాదర్, హీరోయిన్ బేదరు చచ్చినట్టు ఇస్తారు. ఇక మన కట్టాలన్నీ తీరిపోయినట్టేనబ్బా. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నాను, మనమ్మ అంటూ మిమ్మల్ని కూడా కలుపుకుంటారేంటి? ఇదిగా మేము ఊరెళ్ళేలాగా నన్ను నా బిడ్డని కొలుపుల్లో అమ్మోని చూసుకుంటేనే మీకు బంగళా కాదు, లేకపోతే ఈ గుడిసి గెంజి నీళ్ళే గతి. అయ్యో పొద్దుటే కదయా కుడితి తాగినట్టు కుండడు గంజి తాగావు. మళ్ళనా అసలు ఏం పని చేసి అలసిపోతున్నావని ఈ తిండి? ఏమే మళ్ళా మొదటికొచ్చావు? ఏం పట్టణం రావాలని లేదండి నీకు? తీసుకెళ్ళావయ్యా మహా, వెళ్ళేది లేదు సచ్చేది లేదు గాని ఆ మాట చెప్పి మా చేత అడ్డమైన సాకిని చేయించుకుంటున్నావు. ఇదిగో నువ్వు నీ కూతురు యాసాలు ఎత్తారో ఏటో దూకుతారో మీ ఇష్టం, అంతే. వెళ్ళండి. ఈ పాటి సేవ ఆ గేదెకి చెట్టే గిద్దెడు పాలు ఎక్కువిచ్చేది. చెచ్చే హీరోయిన్ వస్తాందిరా, తీర్థమా పూక్షలండ్రా పూలు. అవునరా, 2 కాళ్ళ కాళ్ళ మీద వచ్చేసారు అందరూ. వందకి దానాలు చీర బాగుంది. నువ్వు వేసిన సినిమాలో కట్టిన చీర ఇదేనంటే వాళ్ళు అన్నారంటే అన్నట్టు అదోనాయా. అసలు తప్పదు నీరా, నీ మూలాన్ని నీకా బయట అన్ని చోట్ల మాకు అవమానాలేదా? ఒరే జరిగింది చాలు గానీ ఇంకా ఈ సినిమాల చూసి మాత్రం మాట్లాడేస్తా మాట లేదు మామ, నేను చెప్పింది నిజమేమా? నిజమైన మాకు వద్దురా, మమ్మల్ని పొరుగు పట్టండి. ఇంకో పాలు నా బిడ్డకి కన్ను చూసావో చాలు పద. ఏంటో అడగ చూపు, నీ మీద ఆటో మాట్లాడినట్టు కానీ కలిసినట్టు కానీ తెలిసిందో కాళ్ళు చేతులు ఎరకొట్టేస్తాను పద. ఇదే
ఆ కొండ నా కట్టబడి నా నెత్తురు కాకపోతే